ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే నేతల జంపింగ్లు మొదలయ్యాయి. అధికారిక వైసీపీ నుండి ఇతర పార్టీలోకి వెళ్లి జాయిన్ అయ్యేందుకు నేతలు క్యూ కడుతున్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవ్వడం ఖాయమని పలు జాతీయ సర్వేలు కూడా చెబుతున్న సమయంలో నేతలు ఆ పార్టీకి టాటా చెప్పేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇక ప్రస్తుతం మరో ఎంపీ కూడా జగన్ పార్టీకి బై బై చెప్పబోతున్నారట. ఆ నేత మరెవరో కాదు, అమలాపురం ఎంపీ చింతా అనురాధ అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆమెతో పాటు ఆమె భర్త తాళ్ల సత్యనారాయణమూర్తి కూడా వైసీపీని వీడి భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నట్టు సమాచారం. పైగా ఈ విషయం మీద వారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని కూడా కలిశారట. చింతా అనురాధ అమలాపురం ఎంపీ టికెట్ను గాని లేదంటే పి గన్నవరం టికెట్ను గాని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అమలాపురం ఎంపీ టికెట్ విషయం పక్కన పెడితే పి గన్నవరం అసెంబ్లీ స్థానం మాత్రం డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది. పి గన్నవరం టికెట్ను మొదట విడతలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మహాజన రాజేష్ కి ఇస్తున్నట్టు ప్రకటించారు. అయితే రాజేష్ పోటీ చేస్తారా లేదా అన్న విషయంలో సరైన క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు. కాబట్టి వీరు ఆ స్థానాన్ని అడిగారా లేదంటే వీరికి పి గన్నవరం నియోజకవర్గంలో పట్టు ఉందా అన్నది తెలియాల్సి ఉంది. ఇక వైసీపీ నుండి పార్టీ వీడిన ఎంపీల విషయానికి వస్తే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు, నరసాపురంపేట ఎంపీ రావు శ్రీకృష్ణదేవరాయలు, వల్లభనేని బోలసారి ఉన్నారు. ఇక వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీకి రాజీనామా చేసి పార్టీని వీడారు. వీరిలో రఘురామకృష్ణంరాజు ఏ పార్టీలో చేరబోతున్నది ఇప్పటి వరకు ప్రకటించలేదు. వల్లభనేని బాలశౌరి జనసేన కండువా కప్పుకోగా, లావు శ్రీకృష్ణదేవరాయలు, సంజీవ్ కుమార్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ తెలుగుదేశం పార్టీలో చేరారు.